నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. లబ్ధిదారులకు దుస్తులు ప్రదానం చేసిన విప్ ఆది శ్రీనివాస్. కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న అధికారులు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. వేములవాడ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. స్వామివారికి అడిషనల్ కలెక్టర్ దంపతుల పూజలు. ఇక వార్తలోని వివరాలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం, పోచెట్టిపల్లి అర్బన్ మండలంలోని పలు గ్రామాలలో జరిగిన గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం, పోచెట్టిపల్లి అర్బన్ మండలం, గుర్రంవానిపల్లె గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలని సంకల్పంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, వేములవాడ నియోజకవర్గంలో ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. ఇల్లు లేని వారికి గూడు కల్పించడం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. లేని నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి 3,500 మందికి ఇచ్చిన క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి సందర్భంలో కూలీలకు పని దొరికింది, సుతాలకు పని దొరికింది, దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మయత్వం కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచెట్టిపల్లిలో, అదేవిధంగా గుర్రవానిపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా వేసుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు రావడం, వారిలో ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము. ఆనాటి ఇందిరమ్మ మా ఊర్లల్లా మళ్లీ ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుంది. అందుకే మీకు కడుపు చల్లకుండా రేవంత్ రెడ్డి సర్కారు మళ్లీ అధికారం రావాలని చెప్పి దీవెనలు ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హాజరై ఏసీపీ కృష్ణతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజలు పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, శాంతి భద్రతా రక్షణకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలకు గుర్తుగా ఈ మెడికల్ క్యాంపును ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని ఎవ్రీ ఇయర్ మనం సంస్మరణ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం
ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే మనము ఎంతో మంది ఆపదలో ఉన్న వాళ్ళకి, ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఉంటాం. చాలామంది బ్లడ్ కొనుక్కోలేక కావచ్చు, లేకపోతే సమయానికి బ్లడ్ దొరక్క కావచ్చు, చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనము ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు, జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో యూత్, ముఖ్యంగా యూత్ పార్టిసిపేట్ అవ్వాలి. ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పారు, అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం కాదు, వీక్నెస్ కాదు. పాత బ్లడ్ పోతుంది, కొత్త బ్లడ్ వస్తుంది. దాంతో ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసినట్టయితే అది మంచిది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా వారికి, అదేవిధంగా రక్తదానం చేయడానికి వచ్చిన యూత్కి, పోలీస్కి, అందరికీ చల్లిన కొద్ది ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. మనం పోయే వరకు ఎండాకాలంలో అయితే ఏదైనా కాలంలో మనం ఎందుకంటే తిరిగి వాగులో పోయినప్పుడు సిల్వలు కనబడేది. అయితే సిల్వ మనం ఇసుకని తీసి సిల్వ తయారు చేసినప్పుడు ఫస్ట్ మురికి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు అన్ని చల్లిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. అవి మనం తాగేది, అది మీ అందరికీ తెలుసు. అట్లాగే దాంట్లో ఎంతో మినరల్ వాటర్ కంటే పిహెచ్ వాల్యూ, ఇప్పుడు కెంజన్ వాటర్ అంటున్నాం మనం. కెంజన్ వాటర్ కంటే బలమైనటువంటి నీళ్ళు, పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇసుకలోంచి, భూమిలోంచి రకరకాల మినరల్స్తో కూడుకున్న నీళ్ళు అవి. అట్లాగే మన బ్లడ్ కూడా ఇట్లా అట్లా ఉండిపోతే ఇట్లా ఇప్పుడు మనం అన్నట్టు మురికిలాగా తయారైపోతాయి, చెత్త చెదరం పడి. ఇక్కడ మనం రకరకాల ఫుడ్, ఇప్పుడు బయట ఫుడ్ పెద్దలు చెప్పినట్టు సాయంత్రం కాగానే బజ్జీల బండి పోతాం. కట్టుమిర్చి ఉన్న మిర్చినే తిరుడు ఇదిరా బాబు అంటే కట్టుమిర్చి తింటాం. మళ్ళీ ఇంకా అది మంచి ఆయిల్ ఇప్పుడే తయారు చేసి ఫ్రెష్ ఆయిల్ అని అలా 4 సార్లు వేపిస్తున్నాయి. కట్టుమిర్చి లోపల కట్ అవుతుంటుంది కథ. ఇవన్నీ బంద్ పెట్టి కట్టుమిర్చి తింటాం, ఇంకేదో తింటాం. అందుకని ఇవన్నీ వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా 20, 25, 30 ఏళ్ళు, 18 ఏళ్ళ పిల్లలు కూడా హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు. కేవలం కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరైనటువంటి రోజులు లేకపోవడం, లేదా బ్లడ్ చెడిపోవడం. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళనకు గురి కావద్దని, అన్నదాతలు పండించిన చివరి గింజను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి అడ్లూరికి రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతు తీసుకువచ్చిన వరి ధాన్యం తూకంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. సన్నవడ్లకు ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు కూడా వస్తాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చూసే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. అధికారులే మిల్లర్ దగ్గర పోయి మాట్లాడాలి. రైతు ఒకసారి ఇక్కడ మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట పెట్టినాక, జోకినాక ఏదైతే రైతు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా 40 కిలోలు సంచి అంతే 40 కిలోలు అయితే ఏదైనా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతులు వాటి కొనుగోలు సెంటర్కి సంబంధించినటువంటి వచ్చాయా. ఇక్కడ ఏమి ఇబ్బంది పడద్దు. మీకు ఇక్కడ గని బ్యాగులు టైమింగ్ ఇస్తారు, శిథిల్ టైమింగ్ ఇస్తారు, తార్పాలిని ఇస్తారు. ఎందుకంటే ఇది ధర్మారం మండలానికి ముఖద్వారం లెక్క. ఇక్కడ రైతాంగం చుట్టుపక్కల రైతులు పెద్ద ఎత్తున వడ్లు తీసుకొస్తారు. ఇక్కడ అన్ని విధాల సదుపాయాలు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ కొనుగోలు జరుగుతున్న విషయాన్ని మంత్రిగా మనవి చేసుకుంటూ, గతంలో ఈ యొక్క మల్లాపూర్ గ్రామానికి సంబంధించిన రైతాంగం రైతులందరూ కూడా స్ఫూర్తిగా మనవి చేసుకుంటూ కొంచెం వెనక ముందైనా కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు మీరు పోయి మిల్లర్లతో మాట్లాడుకోండి, మీరు మిల్లర్లు 4 కిలోలు 5 కిలోలు ఒప్పుకొని మీరే అన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఏ రైతు కూడా, ఏ అధికారి కూడా చెప్పడు.
కార్తీక మాసం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి కోడెమొక్కులు, ఇతర ఆర్జిత సేవలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ పవిత్ర మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకొని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్ని రకాల ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు కోడెమొక్కులను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు భారీ భక్తజన సమూహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ దర్శించుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వారు దర్శించుకునేందుకు రాగా ఆలయ అర్చకులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఇన్ఛార్జి కలెక్టర్ దంపతులకు ఆలయ ఏఈఓ శ్రీనివాస్ స్వామివార్లు, అమ్మవార్ల శేషవస్త్రాలతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందించారు. వారి వెంట తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, పలువురు అధికారులు ఉన్నారు. संकटे पावाना निर्वाणे रक्षा भासुरवरबंधारा देव 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 मंगलमूर्ते स्मरणे मात्रे मान कामाना पूर्ते देव देव स्तो नित्य मंगलानि भवन्तो संततकं श्रीरस्तो समस्त सन्मंगलानि भवन्तु प्रोदादिते प्रोदाद्रोदानमे नमावे देति वेदयत्यै नमे नमावे देति आवेदयति वेदयत्यावेदयत्यन्वनु वेदयत्यावेदयत्यनो यत्यन्वनु वेदयति नमे नमनु वेदयति नमो नमे नमन्मन्मेनं देवा देवाये नमन्मन्मेनं देवा देवाये नमेनं देवा बुध्यन्ते देवाये नमेनं देवा बुध्यन्ते सेवेन्द्रिय प्रतिष्ठति मंत्रार्था सत्यावधरा संत वेदोक्त परिपूर्णायुष्याभिवृद्धिरस्तु पार्वती राजराजेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఓపెన్ స్లాబ్ లో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈవో రమాదేవి ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అయితే హుండీ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు సమాచారం.
భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో భక్తులు 365 దీపాలు వెలిగించి ఆలయంలో దీపారాధన చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15వ ఫైనాన్స్ నిధులు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ రిపేర్ వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ ల్యాడర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం చింతకుంట శ్మశాన వాటికలో 10 లక్షల సాధారణ నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, డిఈ ఆనంద్, ఏఈ శరణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్, సమీన్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంతో మంది ఇక్కడ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు శుభ్రంగా వచ్చి మధ్యరాత్రి అయినా కానీ ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అండగా ఉంటుంది. ఇదే తరాలో మన మోత శ్మశాన వాటిక కూడా జరగాలి. అదేవిధంగా గొల్లపల్లి శ్మశాన వాటికలు కూడా చిన్న చిన్న పనులు మిగిలిన అక్కడ కూడా ఒక 5 లక్షలు పెట్టి పూర్తి చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మోత శ్మశాన వాటిక అయితే చాలా బాగుంది కానీ అది మెయింటెనెన్స్ ఒక్కటి చూసుకోవాలంతే దాంతో. అదేవిధంగా ఇది ఇస్లాంపురాలో హిందూ శ్మశాన వాటిక మా ముస్లిం సోదరులు కూడా చాలా సహకరించారు. మరి ఖబరిస్తాన్ల విషయంలో ఏంటిది అని అడుగుతారు. నేను మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నా, ఈరోజు మనం కొన్ని డబ్బులు పెట్టేదాంట్లో ప్రత్యేకంగా ఖబరస్థాన్ల విషయంలో కూడా ఏదైనా అవసరం ఉంటే ఎస్టిమేట్స్ ఇవ్వాలి. ఇక్కడ మా ముస్లిం జిల్లాని వీళ్ళు ఉన్నారు, అవసరం పడితే ముస్లిం కమిటీ పెద్దలను అడిగి కొన్ని ప్రపోజల్స్ ఇస్తే కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వారు వేరు, హిందువులు దాదాపు ఒక 3000 కుటుంబాలు పోతాయి. ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవు తెలంగాణలో. ఒక 1000 కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి. అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా గ్రేవ్ యార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే 50 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పి తెలియవచ్చింది. తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు నిర్మాణం చేపట్టేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ డిఆర్డీఏ అధికారులకు సూచించారు. చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామంలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని పరిశీలించారు. లబ్ధిదారులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేవని, దశలవారీగా నిధులు మంజూరు అవుతున్నాయని లబ్ధిదారులు తెలిపారు. పనులు ఎందుకు జరగట్లేదని లబ్ధిదారుల్ని అడిగి తెలుసుకున్న కలెక్టర్ పండుగకు వెళ్లిన తాపీ మేస్త్రీలను త్వరగా వెనక్కి పిలిపించాలని అధికారులకు సూచించారు. చివరి దశలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి సత్వరమే గృహ ప్రవేశాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం గ్రామంలో 45 ఇండ్లు మంజూరు కాగా 25 గ్రౌండింగ్ అయ్యాయని, పెండింగ్ లో ఉన్న ఇండ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రుణాలు తదితర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, డిఆర్డీఓ, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, తహసీల్దార్ హిమాం బాషా, ఎంపీడీఓ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలో గోరక్షకుడు సోనుపై దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ వేణుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఈ ఘటనను ఆ విలువలపై జరిగిన దాడిగా పరిగణించాలని కోరారు. ఇలాంటి ఘటనలపైన ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో ఏదైతే సంఘటన జరిగిందో, సోను మరి గోరక్షకుణ్ణి దారుణంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి వచ్చిందో, హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న యోధులపై ఈ ఎంఐఎం గుండాలు, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఇవాళ మన పెద్దపల్లి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం. ఇవాళ రేపు అందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇచ్చేస్తూ మైనార్టీల ఓట్ల ముఖ్యం అన్నట్టు హిందువుల యొక్క చట్టాలను గౌరవించకుండా హిందువుల హక్కులను కాల రాస్తూ ఇలా మనం ఏదైతే గోమాతను హిందువులందరూ ఎంతో ఆరాధ్యంగా పూజించే గోమాతను ఇలా ఇబ్బడి ముబ్బడి కలబరాలకు తరలిస్తూ మరి నిజంగా కూడా ఎక్కడైతే ఇవన్నీ వీరిని పోలీసులే దగ్గరుండి మరి మేము కూడా దీన్ని ఏదైతే ఆయన అడ్డుకోవడం తప్పు అనే విధంగా మాట్లాడడం, మరి ఏదైతే వాళ్ళు కూడా కాంగ్రెస్ ఏజెంట్ల లాగా పనిచేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైతే చట్టాన్ని సంరక్షించాలి, గోవులను రక్షించాలి, హిందువుల యొక్క హక్కులను రక్షించాలి. తప్పకుండా మేము అందరం దానికే సమిష్టిగా అందరం కలిసి పోరాడతాం. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా నిజంగా కూడా ఎక్కడ చూసినా కానీ అందరి మీద బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టుడు, మొన్న చూసినాం అక్కడ మధుకర్ పైన కేసు పెట్టుడు, పోలీసులే కాంగ్రెస్ అన్నట్టు నడిపిస్తూ ఉన్నారు. కనుక దీన్ని తప్పకుండా మరి డీజీపీ గారు ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి గోరక్షకులను ఇలా గోమాతలను కూలీ పనుల కోసం వెళ్లిన మహిళా కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కూలీలు ఉదయం సుద్దాల గ్రామ శివారులోని ఓ రైతు చేనులోకి కూలి పనికి వెళ్లగా అక్కడే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపైన దాడి చేశాయి. ఈ దాడిలో 15 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం వేములవాడ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవాళ పోతే ఆ చేను గెట్టుకు పోయినాం గంతే, మళ్ళీ చేను వాళ్ళన్నా రాలేదు. మరి ఇలా ఈగలు ఉన్నాయి అనుకుంటే చెప్పలేదు. చెప్పపోయే వరకు ఒక ఈగ వచ్చింది, ఒక కాళ్ళకు మా కోడలు కాలేదు. కాలినాక సుజాత, సుమ వాళ్ళిద్దరూ ఒక ఈగ కావచ్చని కొడతామని పోయే వరకు అది ఇక ఉన్నాయి ఈగలన్నీ తోలుకొని వచ్చింది, అందరికీ చుట్టుకుంది. సేమ్గా ఇక మన శవం చచ్చిపోయినట్టు ఏడ్చుకుంటుంది. కనగట్టికి పద్దెరం పోతే నిన్న వాళ్ళకే పోయినాము. అంతకుముందు కూడా 10 రోజుల దాకా పోయినాము. మాకు ఏ రోజు కూడా ఒక్క ఈగ కూడా కాదు కదా, ఏ ఒక్క పాము కూడా మాకు కనగదు. నిన్న వాళ్ళకే పోయినాము, వాళ్ళకి పోయినాం. ఇవాళ వాళ్ళకే పోతామని పోయినాము. ఓకే నా ఒడ్డు ఇంకొక 5 అడుగులు ఈగ వచ్చి అది ఎల్లగొట్టినది దానికి ఈగలు వచ్చింది. అందరూ చుట్టుకున్నాయి. ఎక్కడో అక్కడ సందరు వాలేసి ఎట్లా కుట్టినాయమ్మా చెప్పు. ఇక అవి ఎట్లా కుట్టినాయి తెలియదు. వాళ్ళు ముందట వేయండ్రు, వాళ్ళు ముందట ఎరుమలు వెనక పోతున్నాం. ముందట వాళ్ళని అందుకున్నాయి కథం వాళ్ళ మీద పడి మనం అబ్బో దేవుడా, అవి ఎన్నడూ చూడలేదు. ఎంతమంది సీరియస్ అయిందాం? ఇప్పుడు మాలేసుక మంది ఉంది అక్కడ శిక్షణ కాడ ఆడేంతమంది ఉన్నారు. ఆడ 7 మంది, ఇక్కడ 4. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో లింగన్నపేట టు గంభీరావుపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది కిందట తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినప్పటికీ అకాల వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. గత నెల 15 రోజుల నుంచి సిద్దిపేట టు కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి తగ్గడం, తాత్కాలికంగా మట్టి రోడ్డు ప్రారంభించడంతో ప్రజలు ఆనందించినప్పటికీ అంతలోనే సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనులు నిలిపివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మించి వంతెన పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిన్ననే మనకు ఈ మట్టి రోడ్డు పనులు కాంట్రాక్టర్ గారు మొదలుపెట్టినని తెలియగానే ఎంతో సంతోషమైంది. ఎందుకంటే కొంచెం తొందరనే మొదలుపెట్టిర్రు, మన బాధలన్నీ విన్నరు అని చెప్పి
సంతోషపడే లోపట్నే వెంటనే పిడుగు లాంటి వార్త ఇవాళ 8 గంటల నుంచి సదరు కాంట్రాక్టర్ గారు పనులు ఆపేసిండ్రు. ఎందుకు ఆపిండ్రు అని అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనకి ఏం చెప్తలేరు, ఇన్ఫర్మేషన్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. కాబట్టి ఇక్కడ టిప్పర్లు అన్నీ చూడండి, ఈ టిప్పర్లను ఎవరం కూడా పోనిచ్చేది లేదు. ఇక్కడి నుంచి ఈ టిప్పర్లు పోయినాయా మన బతుకు ఆగమైపోతుంది, మళ్ళా మన పనులు కావు. అందుకని ఇదే నా పిలుపుగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీలకు అతీతంగా అందరు ఇక్కడికి రావాలి. ఇక్కడ అందరం కూర్చుందాం. ఈ పనులు మొత్తం అయిపోయే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఈ అధికారులను ఓనిచ్చేది లేదు, ఆ టిప్పర్ బండ్లను ఓనిచ్చేది లేదు. తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గత సాయంకాలం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం దాటికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని సెంటర్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి తీసుకుని వస్తే నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, లబ్ధిదారులకు దుస్తులు ప్రదానం చేసిన విప్ ఆది శ్రీనివాస్. కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలు, రక్తదానం ప్రాణదానంతో సమానమన్న అధికారులు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు, కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. వేములవాడ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, స్వామివారికి అడిషనల్ కలెక్టర్ దంపతుల పూజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.